బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇతర ముఖ్య నేతలను కలిసే అవకాశం కనిపిస్తోంది. భారీ వర్షాల వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని కేంద్రానికి రేవంత్ వివరించనున్నారు. పెద్ద మొత్తంలో సాయం అందించాలని కోరనున్నారు ఆయన. వర్షాలు వరదల కారణంగా జరిగిన నష్టంపై ఇప్పటికే ప్రధానికి లేఖ రాశారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు చూస్తే ఢిల్లీలో కాంగ్రెస్ అగ్ర నేతలు అందుబాటులోనే ఉన్నారు. యుఎస్ పర్యటన ముగించుకుని ఢిల్లీ రానున్నారు రాహుల్ గాంధీ, ఖర్గే, కేసీ వేణుగోపాల్ కూడా అందుబాటులోనే ఉండనున్నారు. ఇక ఈ క్రమంలో కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ నెల టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారం ఉన్న కారణంగా వారిని ఆహ్వానించే అవకాశం ఉంది. నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇతర ముఖ్య నేతలను కలిసే అవకాశం కనిపిస్తోంది. అయితే భారీ వర్షాల వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని కేంద్రానికి రేవంత్ రెడ్డి వివరించనున్నారు. పెద్ద మొత్తంలో సాయం కూడా అందించాలని కోరనున్నారు ఆయన. వర్షాలు వరదల కారణంగా జరిగిన నష్టంపై ఇప్పటికే ప్రధానికి లేఖ రాశారు సీఎం. ఈరోజు ఢిల్లీ పర్యటనకు రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. అక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇతర ముఖ్య నేతలను కలిసే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు మా ప్రతినిధి సాదిక్. నేడు రేవంత్ రెడ్డి పర్యటన ఢిల్లీలో చేయబోతూ ఉన్నారు. ఎవరెవరిని కలిసే అవకాశం ఉంది? అలాగే వర్షాల వల్ల వచ్చిన నష్టాన్ని కూడా వివరించనున్నారు. ఆల్రెడీ లేఖ కూడా రాశారు. దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎస్ మోనిషా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు. 2 రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. ప్రధానంగా 4 అంశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకటి, రాష్ట్రంలో వరదలు నష్టాల నివారణపైన పూర్తి స్థాయిలో ఇప్పటికే కేంద్ర బృందం కూడా పర్యటన చేసింది. దానికి ఎస్టిమేట్ కూడా చేయడం జరిగింది. ప్రభుత్వం కూడా సహాయక చర్యల్లో కూడా పూర్తి స్థాయిలో నిమగ్నమైన విషయం తెలిసింది. సో ఎక్కువ మొత్తంలో కేంద్రం సంబంధించినటువంటి వరద బాధితులను ఆదుకునే విధంగా, పునరావాస కేంద్రాలను అదేవిధంగా రైతులను ఆదుకునే విధంగా పెద్ద మొత్తంలో కూడా నిధులు అడగాలని కూడా ప్రభుత్వం అయితే కోరుతా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఈ అంశంపైన ప్రధానమంత్రి మోడీకి లేఖ రాయడం జరిగింది. కేంద్ర బృందానికి కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. మరోసారి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు అమిత్ షాతోని అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ కూడా కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు కూడా ప్రధానమంత్రి మోడీ అపాయింట్మెంట్ కోసం కూడా లేఖ రాయడం జరిగింది. సో ఈ అంశం పైన కూడా రేపైతే కేంద్ర పెద్దలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. వరద సహాయానికి తక్షణ సహాయంగా విడుదల చేయాలని చెప్తున్నారు. ఇప్పటికీ 5,000 కోట్ల రూపాయల పైగా ప్రాథమికంగా అయితే అంచనా వేస్తూ ప్రభుత్వం అయితే కేంద్రానికి పంపింది. దాన్ని ఇంకా మరింత పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రోడ్స్, భవనాలు, అదేవిధంగా రైతులు చాలా తీవ్ర నష్టపోయిన నేపథ్యంలో ఎక్కువ మోతాదులో కూడా వరద సహాయము, వరద పరిసర ప్రాంతాల్లో కూడా నిధులు కేటాయించాలని ఇది ఒక ప్రధానమైన అంశం. ఈ అంశం పైన కూడా ప్రధానమంత్రి మోడీ అదేవిధంగా అమిత్ షాతో కూడా దీంతో పాటుగా మిగతా సంబంధించిన కొంతమంది కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉన్నట్టుగా ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు చెప్తున్నాయి. ఇక రెండో అంశం చూసినట్టయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేట్ పదవులు అదేవిధంగా మంత్రివర్గ కూర్పు సంబంధించిన అంశంపైన కూడా ఇంకా చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే కొత్త పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ నియామకం అయిన తర్వాత మిగతా ఇక నామినేట్ పదవులు అదేవిధంగా మంత్రివర్గ కూర్పు కూడా చేయాల్సిన అవసరం ఉంది. 4 సంబంధించినటువంటి మంత్రివర్గంలో ఎవరిని తీసుకుంటే బాగుంటుందనిపైన కూడా చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. సో సామాజిక సమీకరణల నేపథ్యం అదేవిధంగా జిల్లా ప్రాతినిధ్యం ప్రకారంగా ఒక 4 తీసుకునే అవకాశం అంటగా తెలుస్తూ ఉంది. సో ఎవరిని తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి దానిపైన కూడా కాంగ్రెస్ హైకమాండ్తో కూడా చర్చించబోతున్నారు. ఈరోజు యుఎస్ పర్యటన ముగించుకొని సాయంత్రం ఢిల్లీకి వస్తున్నారు. ప్రధానంగా
రాహుల్ గాంధీ. సో రాహుల్ గాంధీతో కూడా ఇంటరాక్ట్ కాబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎందుకంటే యుఎస్ పర్యటన ముగిస్తూ సాయంత్రం ముగియడంతో ఆయన సాయంత్రం వస్తున్నాడు కనుక ఆయనతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. దీంతో పాటుగా మహేష్ కుమార్ గౌడ్ ఈ నెల 15వ తారీఖు రోజు పిసిసి చీఫ్గా పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు. సో ఆయన కూడా ఈరోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్తున్నారు. సో కేంద్ర పెద్దలతో కూడా చర్చించబోతున్నారు. వారిని కూడా ఈ యొక్క పదవి బాధ్యతల స్వీకారానికి రావాలని కూడా ఆహ్వానించబోతున్నారు. సో కేసీ వేణుగోపాల్ అదేవిధంగా రాహుల్ గాంధీతో కూడా మాట్లాడే అవకాశం అయితే కనబడుతుంది. ప్రధానంగా సంస్థాగతంగా పార్టీని మరింత బలపుష్టిగా తీసుకువచ్చే విధంగా కొత్త పిసిసి చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ ఏ విధంగా ముందుకెళ్లాలనిపైన కూడా పూర్తి స్థాయిలో అయితే చర్చలు కొనసాగుతుంది. సో హైకమాండ్ కొన్ని స్పష్టమైనటువంటి విధానాలు కానీ స్పష్టమైనటువంటి గైడ్లైన్స్ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు పార్టీని రెండు కూడా సమపాల్లో ఏ విధంగా తీసుకువెళ్లాలనిపైన కూడా అయితే ఈ యొక్క భేటీలో అంటే ఈ యొక్క పర్యటనలో భాగంగా అటు మహేష్ కుమార్ గౌడ్ సాయంత్రం కూడా ఆయన కూడా వెళ్తున్నారు, ముఖ్యమంత్రి వెళ్తున్నారు కనుక డెఫినెట్గా ఇద్దరు కూడా పార్టీ హైకమాండ్తో చర్చించి పార్టీని మరింత సంస్థాగతంగా నిర్మించే లక్ష్యంగా ఉండబోతున్నారు. ఇప్పటికే ఎప్పటి నుంచో వేచి చూస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఆశావాహుల సంఖ్య పెరుగుతూ ఉన్న నేపథ్యం ఉంది. సో వారికి నామినేట్ పదవులు, కార్పొరేషన్ చైర్మన్లు ఎవరికి ఇవ్వాలనిపైన కూడా చర్చలు జరుగుతూ ఉన్నది. ఇప్పటికే 37 మందికి మొదటి దశలో హ్యూజ్గా వాళ్ళకు నామినేట్ పదవులు ఇవ్వడం జరిగింది. మరికొంతమంది కూడా రైతు కమిషన్ కానీ లేక విద్యా కమిషన్ లాంటి కొన్ని కమిషన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బీసీ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మిగతా సంబంధించిన రెడ్కో కానీ, సెట్విన్ కానీ, ఇతర ఆర్టీసీ కానీ, సింగర్ ఇవి కొన్ని సంబంధించినటువంటి కార్పొరేషన్ పదవులు ఇంకా ఉన్నాయి. సో వాటన్నిటిలో కూడా భర్తీ చేయాల్సిన అవసరం కూడా ఉంది, ప్రభుత్వం పైన ఉంది. సో దానికి సంబంధించిన విషయాలపైన కూడా కాంగ్రెస్ హైకమాండ్తో చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. సో 4-5 ఆస్పెక్ట్స్లో దానికి సంబంధించిన ఎజెండాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉంది. లేకపోతే సాయంత్రం రాత్రికి వెళ్ళే అవకాశం అయితే తెలుస్తూ ఉంది. సో ప్రాథమిక సమాచారం మేరకైతే సాయంత్రం 4:30 గంటలకు వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటి వరకు వస్తున్న సమాచారం. సో ఈరోజు మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఢిల్లీకి బయలుదేరి వెళ్ళబోతున్నారు. సో 3 రోజుల పాటు అంటే రేపు ఎల్లుండి 2 రోజుల పాటు కూడా ఢిల్లీలోనే మకాం వేయబోతున్నారు. సో నామినేట్ పదవులపైన కూడా పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటుగా మంత్రివర్గంలో అంటే ఎందుకంటే పిసిసి ఎంపిక తర్వాత మంత్రివర్గం విస్తరణ సంబంధించిన దానిపైన కూడా ఒకదానికొకటి లింక్ ఉన్న నేపథ్యంలో ఆల్రెడీ పిసిసి ఎంపిక అనేది పూర్తయిన నేపథ్యంలో ఇక మంత్రివర్గ విస్తరణ సంబంధించిన అంశాల్లో 6 ఉన్నాయి పోస్టులు, ఇంకా 6 సంబంధించిన బెర్తుల్లో ఎవరెవరికి ఇవ్వాలి దానిపైన కూడా అదేవిధంగా సామాజిక సమీకరణలు, జిల్లాల ప్రియారిటీ, హైదరాబాద్తో పాటుగా నిజామాబాదు, ఆదిలాబాదు ఈ సంబంధించిన జిల్లా నుంచి ప్రాతినిధ్యము లేదు కనుక ఎవరికి ఇవ్వాలి దానిపైన కూడా చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో హైకమాండ్ ఒక పూర్తి స్థాయిలో అయితే వారికి మార్గదర్శకాలు నిర్దేశించి మంత్రివర్గ కూర్పు, మంత్రివర్గ విస్తరణ సంబంధించిన దానిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత నామినేట్ పదవులపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత కొత్త పిసిసి చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ ఈ నెల 15వ తారీఖు రోజు పదవి బాధ్యత చేపడుతున్న నేపథ్యంలో పార్టీ ఆయనకు ఇంకా ఎటువంటి అంశాలు ఉండబోతుంది. ఎందుకంటే కొత్త పిసిసి చీఫ్ అయిన తర్వాత మొత్తం కూడా వ్యవస్థాగతంగా పూర్తి స్థాయిలో మళ్ళీ నిర్మాణం చేయాల్సి ఉంటుంది. కొత్త కమిటీలు కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. సో కొత్త కమిటీలో కూడా ఏ సామాజిక వర్గాలు తీసుకోవాలి, ఎట్లా ముందుకు తీసుకోవాలి, పార్టీని మరింత బలిష్టపరిచేందుకు, పటిపుష్ట చేసేందుకు, దాన్ని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు ఒకవైపు, అదేవిధంగా ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు పార్టీకి కూడా ఉపయోగపడే విధంగా రెండు సమపాల్లో ఈ విధంగా ముందుకు తీసుకెళ్లాలనిపైన కూడా సయోధ్య కుదిర్చింది కూడా హైకమాండ్ ఇద్దరిని కూడా కూర్చొని పెట్టి మాట్లాడే అవకాశం అయితే కనబడుతుంది. ఏదైనప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం అయితే ఢిల్లీకి బయలుదేరి వెళ్ళనున్నారు. 2 రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసి సో దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 17వ తారీఖు రోజు, సెప్టెంబర్ 17వ తారీఖు రోజు కూడా భారీ స్థాయిలో ఏదైనా మీటింగ్ పెట్టాలనిపైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గత ఇయర్ తుక్కుగూడలో 6 గ్యారంటీ స్కీమ్స్ అమలు పరిచినటువంటి అంటే అనౌన్స్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అదే ఒక వేదిక ద్వారా చేయబోతున్న నేపథ్యంలో సెప్టెంబర్ 17వ తారీఖు రోజు ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు చేయాలనిపైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సాయంత్రం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్ళబోతున్నారు. అశ్విని. రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాదిక్.